హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. దోస్తులు, ఈరోజు అయితే మన కొత్త సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది దోస్తులు. ఈవినింగ్ 4కి మన ఆడబిడ్డ ఇల్లరికం పెట్టాలా కాలేదా కామెంట్ చేయండి దోస్తులు. పిల్లలు పక్కింట్లో ప్రియురాలు ఇందులో అయితే కొంచెం చేంజెస్ చేసి చేద్దామని అనుకుంటున్నాం దోస్తులు. ఇది 2.0. స్టార్టింగ్ 2-3 ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్గా ఉండవచ్చు, తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది దోస్తులు. సిరీస్ ఎట్లా ఆదరించారో దీన్ని కూడా అట్లనే ఆదరించాలని కోరుకుంటున్నాం దోస్తులు. చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏం చేస్తానవే? ఏం లేదండి, చెప్పండి. వాళ్ళు స్కూల్కి వైర్రానే పోయిర్రండి, ఇంతకు ముందే వేయరు. మీరెటు పోతున్నారు? ఈ పొలం కాడికి వెయ్యత్తనే, నాకు కొంచెం పని ఉన్నది పొలం కాడ. సరిపోయిరండి, మీరు వచ్చేసరికి నేను వంట చేస్తా, వెళ్ళండి. అమ్మేటి పోయిందే? అమ్మ ఏమోనండి, నేను చూడలేదు. సరే నేను పోయత్తా. సరే. అయ్యాలేంది నా రాజా ఇంకా కూడా అత్తలేడు, ఎందుకు గింత లేట్ చేస్తాడు? నేను పొద్దున్నే రమ్మని చెప్పినా కదా, అత్తలేడు. అసలు ఏం చేస్తాను ఇంట్లో, నాకు అర్థమైతలేదు. పిల్ల ఏం చేస్తాను పొద్దుగాలనే, ఎవరి కోసమో చూస్తాను. అది ముసలిది నా పానానికి, నీకెందుకే? ఎవరి కోసం చూస్తే నేనెవరి కోసం చూస్తేనే ఉత్తానేడా బయట నిల్చున్నా. నా పక్కనే ఇల్లు ఎవడు కట్టుకోమన్నాడు దొంగ మొక్కంది. సరే నాకెందుకు తీ, నువ్వెవరి కోసం చూస్తే నేను పోతానట్లా. ఓ పైకి ఓ పీడ పోతుంది నీ దొంగ ముసలి. ఇంటి పక్కకుండి ఊకి ఇవలత్తాలు పోతాళ్ళు అని దీని కళ్ళన్నీ నా ఇంటి విన్నే. వస్తాడు నా రాజా. ఈ ముసలిది అటువైంది, దీనికి చూడకుండా డౌట్ రాకుండా మెయింటైన్ చేయాలి. ఎందు మేడం బయటనే వెయిట్ చేస్తానా ఎవరి కోసం? కోసమో నేను ఎందుకు చూస్తా బావా, నీకోసమే బావా. అప్పటి నుంచి చూస్తానా, ఇంకా అత్తలేవు అని. ఈరోజు ఏంది బావా లేట్ అయింది? అమ్మకు నా పిల్లానికి డౌట్ రాకుండా మెల్లగా పొలం కాడికని చెప్పి వచ్చిన్నే. ఇది ఇట్లనే సీక్రెట్గా నడవాలి. లోపలి పోదాంపా, మళ్ళా ఈ ముసలి ఇట్లా అత్తది. పావేపా. అగ్గు గిన్నెరసి కొడుకేంది గిదానంట పడతాండు. అందుకే ఇన్ని రోజులు ఎవడో వచ్చిపోతాండు అనుకున్నా కానీ నాకు గుడ్డి కాన్లు పాడుగాను గీడని నేను చూడకపోతిగా. నేనా మళ్ళీ నా కాన్లు చక్కగా కనబడతలేవు, నువ్వెవరిని చూసి ఎవరు అనుకున్నావు అని నరిసి తిడితే దానికి చెప్తే చూద్దాం. నేను ఇంటినే ఉండి ఇల్లు మెల్లగా మళ్ళీ వస్తారు కదా, పోయేటప్పుడు చూసి చెప్పుతా నర్సికి. అక్క ఈ కత్తిళ్ళు సంసారం అంతా కొట్టుకున్నాడే దీని ఇంటికి వస్తే. పొద్దుకు 10 మంది అత్తలు పోతలు వచ్చి దీని పక్క పొంటి కట్టుకున్న నేను, అందరూ కొత్త గిట్టు కట్టుకుంటారని. దిక్కు మళ్ళీ కొంప పాడుపడ్డది. పక్కకుండే కొంప కాదు కొంప. దా బంగారం నా పైన కూర్చోబెట్టుకుంటా. దిగ్గి మాటలకే ఉన్నావు, మరి నేను అడిగింది ఏం చేసినావు బావా? అయ్యో ఏమున్నదే, రేపన్న ఎల్లుండి తీసుకొచ్చి ఇస్తా. నువ్వు టెన్షన్ పడకు, కొద్దిగా పైసలు కాలేదు అయితే తీసుకొచ్చి ఇస్తా. కానీ థ్యాంక్ యూ సో మచ్ బావా. నా బర్త్డే ఎల్లుండే, మరి నువ్వైతే తీసుకొచ్చి ఈ బావా, లేకపోతే నాకు మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా. నువ్వు ఈ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదని. గట్ల కాదు బంగారం, నీకంటే ఎక్కువ చెప్పు. ఆ బంగారం గంత రేటున్నా నీకోసం చైన్ చేపిస్తానా. ఎట్లుంటుంది చెప్పు మరి మనతోనే. గేదెలే మా బావ. ఇప్పుడు కూడా తగ్గేది లేదే. పచ్చడితోనే మొదలు పెట్టన్నా, నీకోసం మంచిగా చేపల పులుసు వేసిన. తిందాంపా, ఫస్ట్ అయితే మన పని మొదలు పెట్టుకుందాం. పాడు ఎంత ముద్దుగున్నావు తెలుసా, నన్ను ఉత్తగానే పడేసినావు తెలుసానే. నువ్వు నీ అందానికి నేను ఫ్లాట్ అయిపోయిందే. చావునా? నువ్వు ఇట్లనే ఇప్పటికీ ఉండాలి నాతోనే. ఉండాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి బావా. ఇట్లనే ఎన్ని రోజులు ఉందని చెప్పు. అవ్వో పెళ్ళంటే మా అమ్మ ఊరంతా గెదుగుతుంది కావచ్చే. నీకు పూరగాండ్లు ఉన్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుందిరా బాడుకవు, ఇదేం పనిరా అని. వాళ్ళకు భయపడి నన్ను చేసుకోవా ఏంది? నువ్వు ఇట్లనే వదిలేస్తావా ఏంది? అంత లేనే లేదు, నిన్నెందుకు వదులుకుంటానే. నీలాంటి అందగత్తెను అస్సలు వదులుకోను. నువ్వు నా ప్రాణమే. నిన్ను ఎట్లా చేసాను వాళ్ళతో లొల్లు పెట్టుకొని వాళ్ళతో ఉండకుండా మంచిదని నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. సరే బావా, లేవు ఇక నీకోసం చేపల పులుసు వేసినా తిందాంలే. ఏ చేపల పులుసు తర్వాత తిందాం. సరే. సంధ్య అత్తమ్మ చెప్పండి. ఎటువైందే? పొలం కాడికి పోయిండత్తమ్మ.
ఇప్పుడేమున్నది పొలం కాడ రోజు పొద్దుగాల పొలం కాడికని పోతాడు. ఇప్పుడేమున్నది పొలం కాడ ఏం చేస్తాళ్ళు? వాళ్ళకింటి కదా మరి గొడ్లు ఇట్లా చూస్తానే అని చూస్తానని వేయండు కావచ్చు అత్తమ్మ. నా ఇంతసేపు మీరెటు పోయిర్రు? ఎట్లేదే గిట్టు గీ పని మీద పోయినా కానీ ఈడు పొలం కాడి పోయి ఎప్పుడొస్తాడు? కావచ్చు అత్తమ్మ, ఇంకో గంట వరకు వస్తాడు కావచ్చు. సరే అంతసేపు నెంగి మళ్ళకోళ్ళ ఇంటికి అయ్యి పోయత్తా. అత్తమ్మ పోయిరా పోర్రి. నేను మర్చిపోయినా గా అకౌంట్లో అడ్ల పైసలు ఉన్నాయి కదనే, తెమ్మను గల్లకు కట్టేది ఉన్నది. ఆ ఇంట కడదాం వాళ్ళే అడిగిర్రు ఇవాళ, అందుకే వాళ్ళ ఇంటికే పోయొచ్చిన. మనం మునుపు బోరేసేటప్పుడు తీసుకున్నాం కదా వాళ్ళ దగ్గర, ఇక ఆ పైసలు అటు కడితే పని తీరుతుంది మనకు కూడా. అవునత్తమ్మ తెమ్మనంట, రేపన్నా ఎల్లుండన్నా పైసలు తెమ్మనంట. తెచ్చి ఆ అడ్డు లెక్క వేసిరట్నా మరి? వేసిల్లట్నే, ఇక ఇంత తెచ్చి కడితే మనకు కూడా పని తీరుతుంది. ఇక అత్తమ్మ రేపన్నా ఎల్లుండన్నా తెమ్మని కట్టుదాం, ఇక కడితే మనకు కూడా ఒక పని అయిపోతుంది. మరి నేను అట్లా పోయత్తా, అక్కడ వచ్చినాక నా సెల్లుకు ఫోన్ చెయ్యి. అరే అత్తమ్మ చేత్తపోండి మీరు. అత్తమ్మన్న నిజమైన రోజు పొలం కాడికి అని చెప్పి ఎటు పోతాండు? వచ్చినాక అడగాలి. పొలం కాడిప్పుడు ఏం పని ఉంటుంది? అయినా నాడు దోయకైతే చుట్టూరు కొయ్యలు కట్టిర్రు. అయినా కానీ రోజు పొలం కాడికని పొద్దున 2-3 గంటలే పోతారు. ఎటు పోతాండు మరి? పొలం కాడికేనో మరి ఎటోనో అడుగుదాం వచ్చినాక. ఏం చేస్తాలే ఇడ మల్లక్క రజిత ఇన్నే ఉన్నాలానే? కూర్చున్నామే గద్దల మీద. ఏందే మళ్ళీ జోరు మీద జుట్టేసినావు? పోనీటేలు వేసినావా అనే? లేదా ఇక ఉడక పోసి పాడు పడుతుంది, అందుకే మీదికి కట్టుకున్నా. ముసలోడు గీడెందుకు కూర్చున్నాడు? అయ్యని పోసి ఇరుగా తీడుతాంది. సక్క ఏమైంది? సింగయ్య గీడెందుకు కూర్చున్నావు? నిన్ను మీ పోసక్క పొట్టు దులుపుతాంది దుమ్ము. నువ్వొచ్చేమో గీల గద్దల మీద కూర్చున్నావు. ఎందుకు తీడుతాంది? ఏం చేసిండు ముసలోడు? అప్పటి నుంచి ఇన్నే కూర్చున్నాడే. వాడు బట్టలల్లా పోసుకున్నాడట. ఇంత పిండేది విండుతాంది. లోడా అవతలి కత్తే లేచి పోయవా? ఇంత బట్టలనే పోసుడా ఏంది? అయ్యో నర్సవ్వ గట్టంటవు, నాకు లేవా చేతన అయితే లేదు. కుక్కిలా పడ్డాయిగా, అది చక్కగా బువ్వ పెడతలేదు నాకు. చూసినవానే నర్సి, ఇంకా నేనే చక్కగా బువ్వ పెడతలేను అని చెప్తాండు దొంగ బడకవు కాదు ఈడు. నర్సక్క నేను కుక్కిలా పడ్డాయిగా, నాకు బువ్వ పెడతలేదు చక్కగా. రాత్రి ఆయంత లేవకుండా అయింది, అందుకే బట్టలల్లా పోసుకున్నా. బొబ్బాలే చెప్తాను ముచ్చట. గా పోసక్కని లేపి అవతలికి తీసుకోవమంటే ఏమవ్వు? అడిగా నర్సి, బట్టలన్నీ పిండి దెబ్బలన్నీ లేవనిత్తలేవే, లేచి పాడైతలేవు. అండినవా? అండినా తిందుపా, బువ్వ కూర వేసినా తిందుపా. మోకాముల నా చెప్పు, బట్టలు అన్నీ ఆడ మోపడి పెట్టినావు, అన్ని మోపడి వరుసుకున్నావు. అవన్నీ విండలేక నా పానం మీదికి వచ్చింది. ఇంకా బువ్వేడానినా కూరేడానినా దిక్కు అలా బాడుకో. మా వాపడి చెప్పింది ఇంకా ముసలోనికి నువ్వు వేసుకుంటే సుఖపడవే అని. నేనే ఏం గత్తి మంచిగా ఉన్నాడు ఆస్తున్నది అని చేసుకున్నా. పొరగండ్లు లేకపాయే ఏం లేకపాయే జీవితానికి. ఛీ పోసక్క ఊకో. ఇదే ఊకునేది ఈయనకి షాకి చెయ్యలేక నా పానము మీదికి అత్తంది. బట్టలనే ఉచ్చబోసుకున్నాడు, బట్టలనే దొడ్డికి పోవుడు. ఈ దొంగ బడగవు కాదే ఈడు. తీయే పోసి ఊకో, ఇక ముసలోడు అయింది కదా అందుకే అట్లయితాండు. ముసలోడా ఏం పాడు ఇప్పుడు వచ్చి మీ ఇంటికాడ కూర్చున్నాడు. ఇంకా బాత్రూమ్ పోను చేతనైతలే అని ఈయన మీద షేడ్ బాగున్నదే కావన్ననే ఎత్తాండి ఈడు. అందుకే ఇట్లా నన్ను ఉసురు పోసుకుందామనే ఎత్తాండి ఈడు. అబ్బా నిన్నే ఉసురు పోసుకోవాలి, టైంకు బుక్కడు పెట్టవు గాని నిన్ను ఉసురు పోసుకుంటానా. మాజాలు పెడతా పో, అండుతా పో. ఇంకా 4 ఇండ్లు తిరిగి రాపో. నువ్వు తిరిగి వచ్చే వరకు అండుతా నేను. పోతానతి కోసం నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నా నేను. మా అమ్మ అప్పటికి అద్దు ఆయనకి ఏజ్ ఎక్కువ ఉన్నది బిడ్డ అద్దు అని అంటే, ఏజ్ ఎక్కువ ఉంటేందే ఆస్తి ఉన్నదని చేసుకున్న దొంగ బడకవుని. ఈయనకి షేవ్కం చెయ్యలేక నా పానం మీదకి వస్తానా, చేతులు పడిపోయేటట్టున్నాయి. ఈయనకంట ముదుగాలు నేనే చచ్చేటట్టున్నానే నరిసి. సో గట్లంటేంది పోసక్క, మరిగా చేసుకున్నప్పుడు చెయ్యక తప్పుతుందా? తప్పది కానీ ఏం చేస్తాం. మా అక్కింటికి అన్నా జరసేపు పోయేద్దామంటే తీరుతనే లేదు పని. మీ అక్క ఇటత్తదా గద్దల మీద కూర్చుంటుందా? ఇలా రాలేదా మరి? అది లేచిందో లేవలేదో, దాని ఇంటి పక్కకు అదో బౌరుపులాడిది లేదా? అదైతే పొద్దుకు 100 మంది మొగోళ్ళు చొచ్చుడు దాని ఇంట్లో.
అది యువతిగా ఉన్నదే మీ అక్కింటి పక్కకు నాకు తెలియకపాయే. అవ్వయ్య యాక్సిడెంట్లా చచ్చిపోయి చూసినావా పోరి ఇక శ్వేత. అబ్బో అది మామూలు ఆడిది కాదు. అవ్వయ్య ఉండగానే ఎన్నో ఎన్నో కథలు పడ్డది. ఇప్పుడు ఇక అవ్వయ్య లేదు, దానికి అడ్డు అదుపు లేదు. ఆయంత మంచిగా ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరినీ జొరగొట్టుకుంటాంది ఇంట్లో. గదేం రీతి పాడుపడ్డది, గదెట్లా మనిషి ఏమోనే, అదెట్లా మనిషి అదేం కథను. అబ్బబ్బా పొద్దున్న దాకా మా అక్కకు వేస్తన్నట ఉత్తగా చీగిటి కొంప కట్టుకుంటే నీ కొంప పాడుగాను. పొద్దున్న దాకా సొచ్చుడు ఈ మొగబాడు కావులు అని పొట్టు పొట్టు తిడుతాంది. మొన్నొచ్చి చెప్తాంది నాకు. నానే గట్ల ఎత్తే కోపం వస్తుంది ఊళ్ళుండి. పొల్లకి గదేం బుద్ధే పెళ్లి చేసుకుంటే ఏమైతుంది. ఎత్తే పైసలు రావట్టే, 4 రూపాయలు కళ్ళకు కనబడబట్టే అందుకే చేస్తాంది. చేసురో ఏం పాడో. రజిత నేను అంటానని ఏమనుకోకే. మీ బంటి పోరన్ని అటు ఓనియకు, అది వయసు మీద ఉన్నది. ఎవరిని చూసైనా వాడెత్తాంది. జాగ్రత్తగా కాపాడుకోవాలి మన పోరగాళ్ళను మనం. నేనెందుకు గటు ఓనిస్తా పోసక్క, నాకేం పని. మా పోరడు అటు బొమ్మన్నా ఓడు. అబ్బో గదానికే ఓనిస్తానా, గదానికే పోతే ఇంకా నా ఇల్లు సంసారం అమ్ముకునుడే అవుతుంది. నే పొల్ల నర్సి మీ రాజు కూడా మంచిగా ఉంటాడు. మరి అటు పోతే ఆయన బుట్టల పడెత్తదే, జాగ్రత్తనే. అవ్వ అది బుట్టల పడెత్తే నేను ఊకుంటానే. దానికి తగ్గ బంటుని దాని బూర్వీకి షారుగా అత్తేమనుకుంటాను. తోడు పోయి దాని పొక్కలది వచ్చినాక బూర్వీకి షారుగా అత్తేమత్తది, ఏం చెప్తే ఏమత్తదే. అంతేగాని గుహెవలో ఫోన్ చేస్తారు. ఆ సంధ్య చెప్పే తమ్మ, ఇగో ఈయన వచ్చిండు ఇంటికి, రండి మీరు. సరే అత్తానుండు. అత్తమ్మా నాకు పనున్నది, మరి నా కొడుకు ఇంటికి వచ్చిండట, పోతానా. పోవే పో. రేపు మల్లక్క పూసక్క మా ఇంటికి రారాదుర్రి. తను కూడా రారాదే, అట్లా జరసేపు ముచ్చట పెట్టే అచ్చేలు. పోవే, కొంచెం అయినాక పందిరినాక అత్తం పో. పోవే నర్సి, అత్తం పో. పోతానా. ఓ ముచ్చట చెప్పన్నానే మీ మనసులా పెట్టుకోలి, ఎవరితోని అనకుర్రి. రజిత ఇన్నవానే మల్లక్క, నువ్వైతే నడుసక్కతోని అస్సలు అనద్ది ముచ్చట. ఎందుకంటే ఇది బయట పడదాకా నిజమెంతనో అబద్ధమెంతనో. అసలే మా అక్క గుడ్డిది, దానికి చక్కగా కనబడ్డాయో కనబడలేదో కళ్ళు. నేను చెప్పే ముచ్చట అసొంటిది. ఏంది పోసక్క, ఏం చూసింది మీ అక్క? మొన్న చెప్పిందే దీని కొడుకాట దాని ఇంట్లో చూసేటప్పుడు చూసిందటనే. మరి ఆడా కాదా అని జరసేపు బయట ఉండి చూద్దామని చూసే వరకు రాజేనట. మరి మా అక్క కళ్ళు చక్కగా కనబడాయి కదా, నువ్వు చెప్పేది నిజమెంతనే, ఉత్తగా వాళ్ళ మీద నిందలేసినట్టు అవుతుంది అని అంటే, లేదే నిజంగానే షెల్ల నిజంగా అని అన్నదే. నాన్నకి రాజయానికి ఇంత సూపరు పెళ్ళం ఉండంగా గదానంటే ఎందుకు తిరుగుతాండు. బౌరూపులా ఆడది ఎవ్వనికైనా మందు పెడుతుంది, పైసలు లాక్కుంటుంది, అవతల కాలుతుంది అంతదే. అవును అది అసొంటిదే. కానీ ఇది నిజం ఎంతనో మరి అబద్ధం ఎంతనో మనం ఏదైనా నిజం తెలుసుకొని మాట్లాడాలి, లేకపోతే లొల్లులైతాయి. లేకంటే మీరైతే నరసక్కతోని అనుకుర్రి ముచ్చట ఇట్లనే ఉంచుదాం, బయట పడ్డ రోజు తెలుస్తుంది కదా. పోసక్క గంతే. జరసేపు నేను మా అక్క దగ్గరికన్నా పోయత్తా, లేకపోతే అదన్నిటి అత్తదో చూస్తా. రేపో జరసేపు బయరాపో. ఆ రాజుగాడు దాని ఇంట్లో వచ్చిందా అని చూస్తే మంచిగా కనబడతాడు కదా, ఇసొంటి పనులు చేసేటట్టు ఉండడాడు. మరి నాకు తెలిసి అయితే నిజమే అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకనంటే మొన్నట్లా సంధ్య చెప్పింది నాకు, ఈ మధ్యలో మా రాజు ఊకే పొలం కాడికనే పోతాడు, పొద్దుగాల పోతాడు, 2-3 గంటలు అటే పోతాడు. పొలం కాడనేమో ఏం పని ఉన్నదే అని మా అత్తమ్మ అంటుంది, పొలం కాడికే పోతాడు 2-3 గంటలు అని సంధ్య అంటుంది. నిజమేనే, అది గుడ్డిదే కానీ మంచిగానే కళ్ళద్దాలు పెట్టి కనిపెట్టింది. నిజమే. ఇప్పుడు మన నువ్వు అనకు నరసక్కతో, నువ్వు గిట్లా అన్నావు అనుకో ఇజ్జత్ పోతుంది. నేనెందుకంటనే, మరి నాకు పని ఉన్నది, చేసుకోపో. ఇప్పుడు ఎటు పోయిర్రండి? అయినా పొలం కాడ ఏం పని లేదట కదా, మీరు పొలం కాడ రోజు పోయి ఏం ఎత్తున్నారు నాకు అర్థమైతలేదు. లేదే, నారు అలికినాం కదా, నారుకు నీళ్లు పెడతాను, మళ్ళా గొడ్లు సొత్తాయని గొడ్లకు కావాలి కూసుంటానం చుట్టుపక్కల పొలాలలో అందరం. సరే మీ అమ్మ కూడా అత్తంది. నేను కొడుక పొద్దుగాలనే జాడలేవు పత్తలేవు. లేదా అమ్మ, నారదోయ కాడికి పోయొత్తానా చెప్పు, ఎందుకో అర్జెంటుగా రాజుగాడు వచ్చినాక ఫోన్ చెయ్యి అన్నవాట. బిడ్డ మనము గల దగ్గర మునుపు బోరేసినప్పుడు తీసుకున్నాం కదా, ఆ పైసలు కట్టమని అంటారు. వాళ్ళ బిడ్డ పెళ్లి చేస్తారట, ఆ పైసలు కట్టమని అంటారు. అవ్వు ఆ పైసలతోని నేను దానికి చైన్ చేయించుతానా. ఇప్పుడు వీళ్ళు పైసలు కట్టమంటే ఏ నుంచి తెచ్చి కట్టాలి? మహేంద్ర గట్ల ఆలోచిస్తావు.
పైసలు వచ్చినాయి కదా, రేపన్నా ఎల్లుండన్నా బ్యాంకుకు పోయి తెద్దాము. తెచ్చి వాళ్ళ పైసలు అలా గడితే మనకు కూడా భారం దిగిపోతుంది. సరేనా అమ్మ, తెద్దాం తెద్దాం. రేపు పోదాం. రేపు నేను పోయి తెత్తలేవే, నువ్వెందుకు చెప్పు. బిడ్డ నా అకౌంట్లో కూడా ఏమన్నా వడ్డీ చూసుకొని నేను కూడా తెచ్చుకుంటా. సరేనే అమ్మ, సరే. కూర చేసినవే సంధ్య? ఆలుగడ్డ టమాటా చేసినత్తమ్మ. పారి తిందురు పార్రి. సరే నేను అత్తన పార్రి. సరే రండి వడ్డిస్తున్నా. అవ్వో, ఇప్పుడు నేను పైసలు ఏ నుంచి దేవాలి? వాళ్ళు ఇప్పుడు అడగరనే ధైర్యంతో నేను దానికి టైం చేయించుతానా? ఇప్పుడు వీళ్ళు పైసలు అడుగుతారు, వేరే వాళ్ళని అడుగుదాం మెల్లగా. ఈ అమ్మకు డౌట్ రాకుండా, అమ్మకు డౌట్ వస్తే ఏం లేదు, నన్ను చంపుతుంది ఇక. గింత సడన్గా పైసలు అంటే ఎక్కడి నుంచి తేవాలి? దాన్ని శ్వేతను అడుగుతా. అదే చైన్ పెట్టి మరి బ్యాంకులో తేవన్నా నీ చైను తర్వాత ఇడిపిస్తానే అని. అదేమంటదో మరి, రేపు పోయి అడుగుతా. దోస్తులు, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ అయితే చేంజ్ చేసినాం దోస్తులు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. మేము ఇంకా ముందు ముందు మంచి ఇంట్రెస్టింగ్గా పెట్టబోతున్నాం. లెంత్ అంటే ఒక 20 minutes పెట్టడానికి ట్రై చేస్తాం దోస్తులు. రేపటి నుంచి ఈవినింగ్ 4కి కూడా ఒక వీడియో వస్తుంది, తప్పకుండా వీడియో చూడండి. ఆడబిడ్డ ఇల్లరుకం ఉంటే వీడియో. ఈ వీడియోకి అయితే మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్నాం. మీ అందరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దోస్తులు. ఫస్ట్ ఎపిసోడ్ కదా, కొంచెం తగ్గించినాం దోస్తులు. ఉంటున్నాం. వీడియో చూసి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. బాయ్ దోస్తులు.